వనజీవి రామయ్యగా ప్రసిద్ధి పొంది భారత ప్రభుత్వ పురస్కారం అందుకున్న పద్మశ్రీ దరిపల్లి జానకి రామయ్య కొద్దిసేపటి క్రితం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కాగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో 1937లో జన్మించిన రామయ్యకు పచ్చదనం, చెట్ల పెంపకంపై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో పచ్చదనం ప్రాముఖ్యతపై తనకు తోచిన విధంగా విస్తృత ప్రచారం చేస్తూ కోటి మొక్కలను నాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెట్ల సంరక్షణతో ఆరోగ్యవంతమైన సమాజం దిశగా కృషి చేసిన రామయ్యను చెట్ల రామయ్య, వనజీవి రామయ్యగా ప్రజలు ముద్దుగా గర్వంగా పిలుచుకుంటారు. కాగా సమాజేతం దిశగా కృషి తెలిపిన రామయ్యను వివిధ అవార్డులు వరించాయి. 1995లో సేవా అవార్డు, 2005లో వనమిత్ర, 2015లో అత్యుత్తమ జ్ఞాన పురస్కారంతో పాటు రామయ్య విశిష్ట సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించగా 2017లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇలా ఉంటే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వనజీవి దరిపల్లి జానకి రామయ్య తన 87 వయస్సులో శుక్రవారం కన్నుమూశారు. కాగా వనజీవి రామయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాప ప్రకటించారు.